దేవుని నామములో స్తోత్రములు చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అఖ్యమయున్న దేవ, పరిశుద్ధాత్మ దేవ, సంగముల మధ్య సంచరించు ప్రభువా, నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానించవచ్చు. ఈ సంఘంలో ఉండబడి మరి విశేషంగా ఇక్కడి వారితో ఉండి నా ద్వారా మా అందరితో నువ్వే మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయాహారం జీవితాలను పరిశుద్ధపరచడం, నూతనపరచడం నా దేవుడు నమ్మకం సరైన క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతి మాలి వేడుకొనుచున్నాను. ఈరోజు మనం లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదువుతాము. దాని గురించి ఈరోజు మనం ధ్యానిద్దాం. ఆయన అవును కానీ దేవుని వాక్యం విని దానిని కైకొనివాడు మరీ ధన్యుడని చెప్పాడు. ఈ వాక్యంలో మనం ధన్యుడు అన్న పదాన్ని చూస్తాం. ధన్యుడు అన్న పదానికి అర్థం ఆశీర్వదింపబడిన వాడు, బ్లెస్డ్ అని అర్థం వస్తుంది. ప్రభు ఇక్కడ మాడిన మాట ధన్యుడు కాకుండా మరీ ధన్యుడని మాట మాట్లాడిన మనం చూస్తాం. మరీ ధన్యుడు అంటే మరింతగా ఆశీర్వదింపబడిన వాడు. ఇక్కడ ప్రభు ఒక పోలిక చెప్తున్నాడు, ఇద్దరిని పోలుస్తున్నాడు. ఒకడేమో దేవుని వాక్యం విని, ఒకరేమో దేవుని వాక్యం విని కైకొనివాడు, రెండవ వాడు తన తల్లి అయిన మరి, తన కన్న తల్లి కన్నా మరే కన్నా ఆశీర్వదింపబడినవాడు ఎవరంటే దేవుని వాక్యాన్ని విని దాన్ని కైకొనివాడు, దాని విలువబడి జీవించువాడు. ఒకసారి మనం ఇంకొక వచనము అదే అధ్యాయం చూస్తాము, చదువుదాము. 11వ అధ్యాయం 27వ వచనం. ఆయన్ని మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న స్త్రీ ఆయన చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములు ధన్యమైనవని కేకలు నివసించేసుకుంటుంది. యేసుక్రీస్తును మోసిన గర్భం ఎవరిది? మరియమ్మ. ఆ స్త్రీ అంటుంది, ప్రభు చేసిన అద్భుత కార్యాలను చూసి, ఆయన బోధిస్తున్న విషయాలను చూసి అంటుంది, నీ తల్లి రాదు ఆశీర్వదింపబడినది, ఇంతటి గొప్ప కుమారుని కన్నది కదా, ఎంత గొప్ప పుట్టుక ఆమెది అని ప్రభు చూచి మరి మనం జ్ఞాపకం చేసుకుంటుంది ఆ స్త్రీ. దానికి బదులుగా ప్రభు ఇచ్చిన సమాధానాన్ని లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రభు అంటున్నాడు, అవును నువ్వు అంటున్న మాట నిజమే. నన్ను తన తల్లి గర్భమును మోసి నాకు పాలు ఇచ్చి పోషించిన మరియా ధన్యురాలు, ఆశీర్వదింపబడినది. కానీ అయితే దేవుని వాక్యం విని వాటిని కైకొనివాడు, వాటికి లోబడివాడు ఆమె కంటే ధన్యుడు, ఆమె కన్నా ఆశీర్వదింపబడిన వాడు. ప్రభువు తన తల్లి అయిన మరియమ్మ దేవుని వాక్యం విని దానిని కైకొని వారితో పోలుస్తున్నాడు. నిజమే, మరియమ్మ గొప్పది, ధన్యురాలు, ఆశీర్వదింపబడినదే కానీ దేవుని వాక్యం విని దానికి లోబడి జీవించు ప్రతివాడు ఆమె కన్నా గొప్పవాడుగా, ధన్యుడిగా, ఆశీర్వదింపబడిన వాడుగా లెక్కింపబడతాడు అని ప్రభు చెప్తున్న మాట. ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, మరియమ్మ కన్నా గొప్ప స్థానం, గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలంటే చేయవలసినది దేవుని వాక్యం విని దానికి లోబడి జీవించడం. మనం వచ్చే వారం ఆశీర్వాదాల గురించి ధ్యానిద్దాము. ఈరోజు మనం మరియమ్మకు యేసయ్య స్థానము, దేవుని స్థానము ఇవ్వవచ్చు. ఇవ్వవచ్చా అన్న విషయాల గురించి తెలుసుకుందాము. బైబిల్ ఏమి చెప్తుంది, బైబిల్ ఏమి చెప్తుంది మరియమ్మ గురించి అనే విషయాల గురించి తెలుసుకుందాం. మరియమ్మ గురించి చాలామంది ధన్యురాలైన స్త్రీ, గొప్ప స్త్రీ, ఆశీర్వదింపబడిన స్త్రీ అని చెప్తారు. కానీ కొంతమంది అంతటితో ఆగకుండా ఆమెకు మహిమను, దైవత్వాన్ని ఆపాదిస్తున్నారు. ఆమె పూజనీయురాలు, ఆమె పరిశుద్ధురాలు అని పూజించేవారు కూడా ఉన్నారు. ఇంకొంచెం మంది ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రార్థించడం కన్నా తల్లి అయిన మరియమ్మను ప్రార్థించడం మేలు. ఎందుకంటే తల్లి కాబట్టి మన ప్రార్థనలు తొందరగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వింటారు, తొందరగా ఆ ప్రార్థనలు అంగీకరింపబడతాయి, బోధించేవారు కూడా ఉన్నారు. కానీ మనం పై వాక్యములు ప్రభు చెప్పిన ఆ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని వాక్యం విని దానికి లోబడేవారు ఆమె కంటే ధన్యుడు అనినప్పుడు ఆమె
అయిన యేసుక్రీస్తు వారు చెప్పక నేర్చుకుంటున్నట్టు మనకు అనిపిస్తుంది. ప్రభు చెప్పిన ఇలాంటి మాటలు మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 48-50 వచనాలు మనం చూస్తాం. అందుకు ఆయన అతనితో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యులకు వైపు చేయించు, ఇదిగో నా తల్లి, నా సహోదరులు, లోకముందున నా తల్లి చేయవాడే నా సహోదరుడు, నా సహోదరి తల్లి అని ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ జనసమూహంతోనూ పరిచయులతోనూ వివరిస్తున్నాడు. ఆ మూగవాన్ని స్వస్థపరిచిన తర్వాత ప్రభు వారికి బోధిస్తున్నాడు. దయ్యం ఒక మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఉంటుంది, ఎలా సంచరిస్తుంది అని వారు వివరించి చెబుతున్నప్పుడు అనేక మంది ఆ ప్రభు చుట్టూ మోగి ఉన్నారు. పెద్ద గుంపు మధ్య ప్రభు వారికి బోధిస్తున్నారు. అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది చెప్తారు, ఇదిగో నీ తల్లి, నీ సహోదరులు మీతో మాట్లాడాలని బయట ఎదురు చూస్తున్నారు. ఈ గుంపును దాటుకొని వాళ్ళకు లోపలికి రాలేకపోతున్నారని చెప్పినప్పుడు ప్రభు కలిగినటువంటి మాటలు, ప్రభు దృష్టిలో మరియమ్మ కేవలం ఒక స్త్రీ, తనను కన్నంత మాత్రాన, తనను కడుపులో మోసినంత మాత్రాన ఆమెకి ఆధిక్యత ఉండదు. దేవుని వాక్యాన్ని విని దానికి లోబడి జీవించేవారే, దేవుని ఇష్ట ప్రకారం నడుచుకున్న వాళ్ళే నాకు నిజమైన తల్లి, నిజమైన సహోదరుడు అంటున్నాడు ప్రభు. ఇక్కడ ప్రభు ఇలా చెప్పడానికి ముఖ్య కారణం వాక్యంలో రాయబడింది. ఆయన ఇంటి వారు కూడా ఆయనను నమ్మలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో ఒక వచనం రాయబడింది, ఆయన సహోదరులైనను ఆయన విశ్వాసము ఉంచలేదు. విశ్వాసము లేని వాడు ఎట్లా ప్రభువుకు సహోదరుడు అవుతాడు? ఒకే గర్భం నుండి పుట్టినంత ఒకే గర్భం నుండి కూడా ముఖ్యము కాదు. దేవుని వాక్యానికి వెలువడి, దేవుని వాక్యానికి లోబడి జీవిస్తున్నావా లేదా అన్నది ప్రధానమని ఇక్కడ ప్రభు మనకు చాలా స్పష్టంగా పలుకుతున్నాడు. సహోదరుడు అంటే నా సహోదరుడు అంటే నా గర్భంలో పుట్టిన, నా తల్లి గర్భంలో పుట్టినవాడు కాదు. నా ఎందుకు విశ్వాసం ఉంచినవాడు నాకు సహోదరుడు అవుతాడు. దేవుని ఎందుకు విశ్వాసం ఉంచేవాడు, నా ఎందుకు విశ్వాసం ఉంచేవాడు మాత్రమే, వాటికి లోబడి జీవించేవాడు మాత్రమే నా సహోదరుని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నట్టు మనకు కనపడుతుంది. అందుకే అంటున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు అని ప్రభు ప్రశ్నించినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మరి మన గురించి మరికొన్ని విషయాలు రాయబడింది. మనం చూసినట్లయితే అందరి స్త్రీలలాగే పెళ్లి చేసుకుంది. యేసేపు అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. కానీ ఆమె కాపురానికి పోకముందు దేవుని దూత అయిన గబ్రియేలు ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు దర్శించింది. ఆ ప్రాప్తురాల అని ఆమె చూస్తుంది. ఎవరి దయకు ఆమె ప్రాప్తురాలు? దేవుని దయకు. దేవుని దూత అంటున్నాడు, నీవు దేవుని దయకు ప్రాప్తురాలైనావు, దేవుని నీ మీద దయ చూపించినట్లు. లూకాసు వార్త 17వ వ్రాయబడింది. దావీదు వంశస్థులైన యేసేపును ఒక మనుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఆ కన్యక మరియ. 1వ అధ్యాయం 28వ వచనంలో లూకాసు వార్తలో వ్రాయబడింది. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయా ప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. దేవుడు నీ మీద దయ చూపించాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, అన్ని విషయంలో చక్కగా నడిపిస్తాడని ఆ యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే ఒక 1వ అధ్యాయం 30వ వచనంలో వ్రాయబడింది, దూత మరి ఆ భయపడకు, దేవుని వలన నీవు కృప పొందుతుంది. వాక్యము చెప్తుంది, మరి దేవుని కృపకు పాత్రలైంది. కృప అంటే మనకందరికీ తెలుసు, మనం పొందుకునే అర్హత లేకపోయినా, దేవుడు కనికరపడించిందని కృప అంటారు. దేవుని కృపకు దయకు పాత్రలను స్త్రీ, దేవుని చేత నడిపింపబడుతున్న స్త్రీ ఎలా ఒక దేవతగా, మహిమగల స్త్రీగా మారుతుంది. అనేక మంది స్త్రీలను దేవుడు తన కృపను చూపి, తన కృపను బట్టి ఆమెను ఏర్పరచుకున్నాడు. అంతకు తప్ప మరి ఏ ప్రత్యేకత లేదని ప్రభు పెట్టడం మీకు మనం చేస్తున్నాం. గర్భవతి అయిన మరియను చూచి ఎలిజబెత్ బాప్తిసమిచ్చు, ఏ కోన తల్లి అయిన ఎలిజబెత్ తండ్రి మరియను చూచి స్త్రీలలో ఆశీర్వదింపబడినదాను. లూకా 1:42 రాయబడింది. స్త్రీలలో నేను ఆశీర్వదింపబడినాను. చాలా చక్కగా రాయబడింది. మరి స్త్రీల అందరిలో ఆశీర్వదింపబడింది. దేవుని కృపకు పాత్ర అంతే తప్ప ఆమెను ఏ దైవత్వం లేదు అన్న వాక్య సత్యాన్ని మనం మరవకూడదని మనకి చేస్తున్నాం. అలాగే కొంతమంది చెప్పే విషయం
మరియమ్మ ప్రభుని యేసుని కనిన తర్వాత మళ్ళీ యేసేపుకు కాపురం చేయలేదు, ఆమెకు పిల్లలు పుట్టలేరని మరికొంతమంది బోధించగా నేను విన్నాను. ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 24-25 మనం చూద్దాము. యేసేపు నిద్ర మేలుకొని ప్రభువును అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనుగొనకు ఆమెను ఎరగకుండెను. వాక్యం చెప్తుంది, మరి ఆ యేసేపులో ప్రభుని యేసు క్రీస్తు పుట్టు వరకు మాత్రమే ఒకరికి దూరంగా ఉన్నారు. ప్రభు పుట్టిన తర్వాత వారు భార్యాభర్తలుగా కలిసి కాపురం చేసినట్టుగా వాక్యం మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. అలాగే మరికొంతమంది చెప్తారు, వారు భార్యాభర్తలుగా ఎక్కువ రోజు కలిసి కాపురము చేయలేదు, వాళ్ళు కలిసి ఎక్కువ రోజులు కాపురం చేయలేదని కొంతమంది మనకు బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి లూకాసు సువార్త 2వ అధ్యాయం 41వ వచనము 42వ వచనం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేట యెరూషలేముకు వెళ్ళుచుండేవారు. ఆయన 12 ఏళ్ల వాడైనప్పుడు ఆ పండుగను ఆచరించడానికి వారు వారికి చొప్పున యెరూషలేముకు వెళ్ళిరి. ప్రభువైన యేసుక్రీస్తు తల్లి అయిన మరియా యేసేపు 12 సంవత్సరాలు కలిసి పాపం చేసినట్టుగా మనము ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆ తర్వాత మరిద్దరూ కలిసి ఎన్ని రోజులు కలిసి పాపం చేశారు, మరి 5 ఏళ్ళ, మరి 10 ఏళ్ళ, మరి 15 ఏళ్ళు మనకైతే బైబిల్లో వ్రాయబడి లేదు. కానీ యేసయ్య పుట్టిన తర్వాత వారు కలిసి పాపం చేశారు అన్నమాట. యేసయ్య పుట్టిన తర్వాత వాళ్ళు కలిసి కాపురం చేయలేదు అన్నమాట. మంచి అబద్ధం. యేసయ్య పుట్టిన తర్వాత వారు కలిసి కాపురం చేయలేదు అన్నమాట పచ్చి అబద్ధం. అలాగే యేసయ్య తర్వాత మరియమ్మ పిల్లలు కనలేదని కూడా అన్నమాట కూడా అబద్ధమే. యేసయ్య ఒక్కదాన్నే కలిగింది, ఆమె పరిశుద్ధురాలు, ఆమె మళ్ళీ పిల్లలు కనలేదు అని కూడా బోధన చేయడం జరుగుతుంది. ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం ఒకసారి చూద్దాం. ఇతను వడ్లవాడి కుమారుడు కాదా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యేసేపు, సీమోను, యూదా అనువారు ఇద్దరు సోదరులు కాదా, ఇతను వడ్లవాడి కుమారుడు కాదా, వీరందరూ ఆయన పిల్లలు కదా అని వాక్యము చెబుతుంది. వాళ్ళందరూ అంటున్నారు, యేసేపుకు మరియకు పుట్టిన పిల్లలే కదా యేసయ్య, యాకోబు, యేసేపు, సీమోను, యూదా అనువారు. వారు ఒక్క విషయంలోనే పొరపాటు పడుతున్నారు. యేసయ్య ఒక్కడే యేసేపుకు పుట్టలేదు. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి మరియమ్మ ఆ ప్రభువును కన్నది. మిగతా నలుగురు కూడా యేసేపుకు మరియమ్మ పుట్టలేదు. మరి ఎందుకు వాక్యానికి విరుద్ధంగా బోధిస్తున్నారు మనకు అర్థము కాదు. ఇదే మాట మనం మార్కు సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఇదే ఇలాంటి మాటలే మనము చూస్తాం. చివరిగా ఇంకొక విషయం మనం చూస్తాము. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణమైన తర్వాత శిష్యులతో పాటు ప్రభు తల్లి అయిన మరియ ఆయన సహోదరుడు మేడ మీద గదిలో ఉండి ప్రార్థన చేస్తారు. వీరందరూ అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం రాయబడింది. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలకు యేసు తల్లి అయిన మరియ ఆయన సోదరుడు ఎడతెగక ప్రార్థన చేయుచున్నది. 2 అపొస్తలుల కార్యం 2:2తో మనం చూసి అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారు, ఆత్మవారికి వాక్శక్తి అనుగ్రహించబడింది, అన్న భాషలలో మాట్లాడాల్సింది. మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియ కూడా శిష్యులతో పాటు పరిశుద్ధాత్మతో నింపబడింది. ప్రేమైన వాయుబడి దేవుని వాక్యాలని కనుక మనము లెక్కలోకి తీసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియ ఏమాత్రము పూజనీయులు అని కాదు, ఆరాధ్యనీయులు అని కాదు. ఆమెలో ఏ మహిమ లేదు, ఆమెలో ఏ ప్రత్యేకమైన శక్తి లేదు, ఆమె దేవత కాదు. మళ్ళాంటి ఒక మనిషి అందరిలాగే పుట్టుకపోతే పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఈ సత్యాన్ని మనం మీకు విషదపరుచున్నాను, మనవి చేస్తున్నాను. చాలామంది మిమ్మల్ని మాయా మాటల ద్వారా, కల్పిత కథల ద్వారా మభ్యపెట్టవచ్చు. యేసయ్య తల్లి కాబట్టి తప్పకుండా పూజించాలి. తల్లిని పూజిస్తే కుమారుడు సంతోషపడతాడు, మన ప్రార్థన ఆనందిస్తాడని. ఇది సాధారణ మాయ తప్ప మరి ఏమీ కాదని కోరుకున్న మనం విజయించున్నాం. దేవుని రాజ్యానికి మరణ దూరం
చేసి సాతాన రాజ్యంలో సాతాన యొక్క పన్నాగం యేసయ్య తల్లి అన్న మాయలు యేసయ్య కూడా ఉన్నాడు కదా మరి చేతిలో నువ్వు యేసయ్యని కూడా ఆరాధిస్తున్నావు కదా మరి బట్టి అని మాయ చేసే విధంగా మనలను నడిపిస్తాడు సాతాను. ఒక మామూలు స్త్రీ యొక్క విగ్రహములను ఒకేటట్టు చేస్తాడు, పూజించి ఆరాధించేటట్టు చేస్తాడు. ప్రభువు రక్షణకు కాపుదలకు మనల్ని దూరం చేస్తాడు, మన హృదయంలో నుంచి కూర్చుంటాడు సాతాను. ప్రభు యొక్క స్వరూపంలో ఎప్పుడైతే ఉండకుండా వెళ్ళిపోతున్నామో సాతాను వచ్చి కూర్చుంటాడు, మన ఆత్మను దురాత్మ చేతికి అప్పగిస్తాడు. ఒకసారి ఆ మాయలో పడిపోతే మనము నిత్య నరకానికి పడిపోయినట్లు ఉంటున్న వాక్యాన్ని దయచేసి ఉంటున్న వాక్యాన్ని హృదయంలో స్థిరపరచుకోండి. పదే పదే మరియమ్మ దేవత ఆమెను ఆరాధన చెప్పుతుంచాలి. యేసయ్య తల్లి అయిన బోధన ఎటువంటి సందేహం లేకుండా తిరస్కరించే వారిగా ఉండాలని నేను గట్ట మనవి చేస్తున్నాను. అటువంటి బోధలకు ఏమాత్రం చెవి ఇవ్వవద్దని, అటువంటి బోధనకి ఏమాత్రం మీ చెవి ఇవ్వవద్దని గట్ట మనవి చేస్తున్నాను. లేకుంటే మనము సాతాను రాజ్యంలో స్థిరపడినట్లే. అందుకే మరి ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నావు. మరి ఏం ఆశీర్వదింపబడినది కానీ దేవుని మాట విని ఆ మాట కైకొనవారు మరింతగా ఆశీర్వదింపబడినవారు. మీరు నా మాటలను జీవిస్తే మీరు మరియమ్మ కన్నా గొప్ప వారకాలు తిప్పబడుతున్నారు అంటున్నాడు ప్రభువు. మరి మరియమ్మ ఏ విధంగా దేవతవుతుంది మనం చూస్తాం చాలా చోట్ల. మరియమ్మ విగ్రహం, ఆమె చేతుల్లో చిన్న పాలుగా ఉన్న యేసయ్య విగ్రహం, ఇది మాత్రం వాక్య సంబంధమైనది కాదు, సాతాను సంబంధమైనదని మీరు గ్రహించాలని ఒకట మనం చూస్తున్నాం. వాక్యంలో ఎదగండి, వాక్యంలో స్థిరపడండి, వాక్యంలో బలపడండి. పరలోక రాజ్యంలో దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయాసపడవలసిందిగానే మనం చూస్తున్నాం. మామూలుగానే మన భక్తి అంతంత మాత్రం, మామూలుగానే మన యొక్క విశ్వాసం అంతంత మాత్రం. ఇక ఇలాంటివి కూడా మన మనసులోకి మనము చొప్పించుకొని అనుమానపడేవారిగా ఉంటే ఇంకా అంతే సంగతులు మనల్ని ఎవ్వరూ రక్షించలేరని కూడా మనం చేర్చున్నాం. కాబట్టి ప్రభువులను తప్పుడు బోధలకు తాగుకుండా ప్రభు వైపు స్థిర మనస్సు కలిగి భక్తి జీవితంలో సాగించినట్లు, ప్రభు దయకు పాత్రుడగినట్లు, ప్రభు చేత ఆశీర్వదింపబడిన వారిగా నా పిల్లలారా అని పిలువబడినట్లు నడిపించింది ప్రభునడుదాము. తడువంచండి, ప్రార్థిద్దాము. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మహాదేవ, అవును ప్రభా, ఈ లోకంలో అనేక బోధలు నాకండి, అబద్ధ బోధలు, సాతాను బోధలు ఉంటున్నాయి ప్రభా. నీకు దూరం చేయాలి, నేను రక్షణకు దూరం చేయాలి, నీ కాపుదలకు దూరం చేయాలి ప్రభు. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా సాతాను రాజ్యంలో మేము స్థిరపడాలని ప్రభు సాతాను అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాడు తండ్రి. నాయన తండ్రి, ఇలాంటి తప్పుడు బోధలకు, సాతాను బోధలకు నాయన మా మనసులో చోటు ఇవ్వకుండా చూపుతుంది ప్రభు. అయ్యా, నీ వాక్యాలను, నీ బోధనలు స్థిరపరచుకుని వాటికి జీవిస్తూ ప్రభు నా దేవాలయం నేను మనసులో స్థిరపరచుకుని ప్రభువ, నువ్వేమో రక్షకుని, నువ్వేమో యొక్క ప్రభువ నా దేవాలయన నాయన కాపకుని ప్రభు, నాయన జీవంలోనికి నడిపించేవాడిని నాయన స్థిర విశ్వాసంతో నీవే చూస్తుందండి. మా యొక్క విశ్వాసాన్ని కొనసాగించి మా యొక్క విశ్వాస జీవితంలో ఆయన ముందుకు కొనసాగుతుంటాను. ఆయన చూపి నిలవబెట్టమని, స్థిరపరచమని, బలపరచమని, ఎటువంటి అబద్ధ బోధలకు తావికొని నాయన స్థిరమైన మనస్సు మనకు కలిగించమని నా దేవుని నామమున నా శరీరాన్ని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతి మాది వేడుకొని వచ్చినాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.